నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఈ 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకి మరియు చలికాలం దృష్టిలో పెట్టుకొని ఎండిటి థర్డ్ బ్యాచ్ 1973-77 గ్రూప్ సభ్యులందరూ కూడా మరియు ఈ ఆశ్రమవాసులకి ఈ అనాథలని హక్కున చేర్చుకొని ఈరోజు వీరికి చలికాలం దృష్టిలో పెట్టుకొని 70 బ్లాంకెట్స్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఫ్రూట్స్ కూడా డొనేషన్ చేయడం జరుగుతుంది. మరియు ఎండిటి థర్డ్ బ్యాచ్ 1973-77 బ్యాచ్ గ్రూప్ సభ్యులు మరియు కె విజయ్ కుమార్ గారి శశికళ గారి ఆధ్వర్యంలో 44 మెంబర్స్ ఈ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరియు మీ బ్యాచ్ గ్రూప్ సభ్యులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు మీ కుటుంబ సభ్యులుకి ఆ భగవంతుడు ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మరియు ఈ గ్రూప్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ముత్తైదులందరికీ కూడా దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా ఉంటున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆర్గనైజేషన్ కోసం ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ ఆశ్రమానికి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ ఈ ఆర్గనైజేషన్ని ఒకప్పుడు వండుకోవడానికి అన్నం లేని పరిస్థితిలో మరియు వండుకోవడానికి గిన్నెలు లేని పరిస్థితిలో ఈరోజు ఈ ఆర్గనైజేషన్ కోసం మరియు ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ వీళ్ళకి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ అలాగే మందుల పరంగా అలాగే మరియు వీళ్ళకి బెడ్స్ పరంగా అలాగే సీసీ కెమెరాల పరంగా అలాగే అంబులెన్స్ పరంగా ఎన్నో రకాలుగా ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ అలా ఉండాలని అందరూ నా తల్లిదండ్రులను భావించి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే మరియు జూలూరి పెంటయ్య గారు మరి విజయ్ కుమార్ గారికి, శశికళ మేడం గారికి ఒక మాట చెప్పగానే మరి ఎండిటి థర్డ్ బ్యాచ్ 1973-77 గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ ఆశ్రమానికి సపోర్ట్ చేస్తూ మాకు ఈ చలికాలం ఈ అనాథలకి ఈరోజు వీళ్ళందరూ తల్లిదండ్రులు భావించి మాకు ఈ వస్త్రదానం మీరు ఇస్తున్నారు, మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ. వస్త్రదాత వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అటు చూడండి ఫోటో థ్యాంక్ యూ. వచ్చిందంటే కానీ మాకంటే ఎక్కువ మార్నింగ్ మొత్తం సిస్టమ్ వరకు
వాళ్ళు చూస్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ పట్టుకున్నా అందరు పైకి లేపండి, పైకి లేపి పర్లేదమ్మా. ఆ పార్టీ 4 మెంబర్స్ అందరు వినాలి. మీరు చెప్పేది ఇప్పుడు చెప్పండి. బాగుందమ్మా క్వాలిటీ ఇది, చాలా బాగుంది, చాలా బాగుంది. తీసుకో.